అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు వ్యవహారం వేరుగా ఉంటది. ఇప్పుడు అధికారంలోకొచ్చామన్నటువంటిది మనల్నెవడు ఏమీ చెయ్యడు. ఈవెన్ పోలీసులు గాని, అధికార యంత్రాంగం గాని, ఇప్పుడు ఇదివరకటి రోజుల్లోకి మళ్ళీ బాబు గారు కంట్రోల్ జెయ్యరు. పైగా మనం ఏం చేసినా అడిగేవాడెవడు లేడు. కవర్ చేసుకురావడానికి మన చేతుల్లో మీడియా ఉంది. సోషల్ మీడియా ఉందన్న ధైర్యం అనుకుంటా రెచ్చిపోయి చేస్తున్నటువంటి విచిత్ర చేష్టలు ఇప్పుడు తాజాగా కనబడుతున్నటువంటి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం టీడీపీ నాయకుల రాసలీలలు. ఇప్పుడు కనబడుతున్నటువంటి వీడియోలో కనబడుతున్నది తమ్మినపట్టణం కోదండరామస్వామి ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్, బొల్లవోలు టీడీపీ నాయకుడు దువ్వూరు వినయ్ రెడ్డి డైరెక్ట్‌గా బట్టలిప్పదీసుకుంటూ రెచ్చిపోతున్న రాసలీలలు. మరో టీడీపీ నాయకుడు తూర్పు కనుపూరు చెందిన ఒబ్బాయి శివకుమార్, ముత్యాలమ్మ తల్లి ఆలయ బోర్డు మెంబర్. వీళ్ళ విజువల్స్ ఓ మహిళతో గెస్ట్ హౌస్‌లో అశ్లీల గానా బజానా చేసినటువంటిది. పవిత్ర ఆలయ చైర్మన్ పదవి, ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో ఉండి ఇది. ఇంకా అది గుళ్ళకి సంబంధించిన ఇవా లేకపోతే అంటే గుళ్ళకి సంబంధించిన గెస్ట్ హౌసా లేకపోతే బయట హోటలా అన్నది తెలియాల్సింది. బట్ ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇది చూస్తుంటే ఆ వీడియోలు చూస్తుంటే వాళ్ళే తీసుకున్నారా వీడియో అనిపిస్తుంది. ఎందుకంటే ఇదేదో చాటుగా తీసినట్టు లేదు. మన టీవీ5 నాయుడు గారి తీసినట్టు చాట్ నుంచి తీసినట్టు లేదు. ఓపెన్‌గా వాళ్ళే తీసుకుని మద్యం మత్తులో ఏమన్నా వాళ్ళ బంధువు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పంపిస్తే వాళ్ళే మిగతా వాళ్ళకి చేరవేశారా? లేకపోతే ఏ గ్రూపుల్లోనో వేస్తే బయటకొచ్చిందో తెలీదు గానీ, వీడియోలు చూస్తుంటే వాస్తవంగా అయితే వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం. అమ్మాయికి ఇష్టం, వాళ్ళకి ఇష్టం. కాకపోతే ఆ పెద్ద పొజిషన్స్‌లో ఉన్నారు గాబట్టి, ఇప్పుడు మిగతాది ఇదివరకు వైసీపీ నాయకులది ఎట్లయితే వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం వాళ్ళ అవతల దాంతో మాట్లాడింది. ఆళ్ళు కంప్లెయింట్ కూడా చేయలేదు. ఇక్కడ ఎవరు కంప్లెయింట్ చేయలేదు కాబట్టి వ్యక్తిగత. కానీ ఆ పెద్ద పదవుల్లో ఉన్నోళ్ళ వీడియోలు బయటకొచ్చినప్పుడు రచ్చ నడుస్తది ఆటోమేటిక్‌గా.